ఈరోజు మనం బౌద్ధ బోధనలలోని అపచాయన అనే భావనపై ఒక చిన్న చూపు వేద్దాం. ఇది కేవలం మంచి మర్యాదకు సంబంధించిన విషయం కాదండోయ్. ఇతరులను గౌరవించడం అనేది మన జీవితాన్ని కర్మపరంగా ఎలా మార్చగలదో చెప్పే ఒక శక్తివంతమైన సూత్రం. మొదటిది, గౌరవించడం అనేది కేవలం నైతిక విషయం కాదు, అది మన భౌతిక జీవితాన్ని డైరెక్ట్గా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఈ బోధనల ప్రకారం ఈ ఒక్క అలవాటు మనకు 4 బహుమతులనిస్తుంది. అవేంటంటే ఆయుష్షు, అందం, ఆనందం మరియు బలం. రెండవది, అపచాయన అనేది ఒక కర్మ పెట్టుబడి లాంటిది. ఇది మీకు సమాజంలో ఉన్నత స్థానాన్నిస్తుంది. ఈ పుణ్యకార్యం వల్ల గౌరవనీయమైన కుటుంబాలలో పునర్జన్మ పొందడం లేదా సమాజంలో ఉన్నత పదవులు సాధించడం వంటి గొప్ప ఫలితాలు దక్కుతాయట. ఇక చివరగా, అసలైన గౌరవం బయట చేసే పనుల్లో కాదు, మన మనస్సులోనే మొదలవుతుంది. దాని శక్తి నిజంగా అపారమైనది. ఉదాహరణకు, మట్టకుండలి అనే యువకుడు చనిపోయే ముందు కేవలం మనసులోనే బుద్ధుణ్ణి గౌరవించుకుని స్వర్గంలో జన్మించాడు. అంటే చూడండి, శారీరకంగా ఏమీ చేయకపోయినా మానసిక సంకల్పం ఎంత శక్తివంతమైనదో. కాబట్టి గుర్తుంచుకోండి, ఇతరులలోని గొప్పతనాన్ని గుర్తించి గౌరవించడం అంటే మన ఎదుగుదలకు, మన ఆనందానికి మనమే పునాది వేసుకోవడం.